నమస్తే మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మనం పత్రి సార్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నామో, పత్రి సార్ని చూసి దగ్గరగా ఉండి సార్ సార్ దగ్గర నుంచి మనం ఏ జ్ఞానం గ్రహించామో, ఇంకా ఏదైతే జ్ఞానాన్ని ఆచరిస్తున్నామో అదంతా మనం ఆ జ్ఞానం అంతా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మనకి ఈ జూమ్ సెషన్స్ లో వివరించడం అనేది జరుగుతుంది మాస్టర్స్. సో మాస్టర్స్ కి వెల్కమ్ చెప్పుకుందాం. ఇంకా పత్రిజీ ఫిలిమ్స్ గురించి వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో మేడం కి వెల్కమ్ చెప్పుకున్నాం. వాణిశ్రీ మేడం విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మేడం కి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. మేడం, ఓవర్ టు యూ మేడం. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న ఈ టీంలో వారుకున్న వారందరికీ కూడా పేరు పేరున వెంకట గారికి, ఇంకా మిగతా వాళ్ళ సభ్యులు కూడా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ నా ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. పత్రిజీతో ప్రయాణం అనేసి అనేది చాలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన నుంచి ఎన్ని డేస్ అయినా అంత అద్భుతం. అసలు నేను ధ్యానంలోకి ఎలా రావడం జరిగింది ఒక నిమిషం చెప్పి ఆయనతో నా ప్రయాణం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి నా పేరు వాణిశ్రీ అండి, మాది విజయవాడ. నాకు చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణ ఉండేది. అసలు మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, ఇలా సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఈ చనిపోవటం ఏంటి, పుట్టడం ఏంటి, బిల్డింగ్లు ఏంటి, చెట్లు. చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉండేది. ఎవరిని అడిగేదాని కాదు. మా పేరెంట్స్ స్పిరిచువాలిటీలో లేరు. తర్వాత వివాహం అయిన అత్తగారింటికి వచ్చాం, అక్కడ వాళ్ళు స్పిరిచువాలిటీలో లేరు. అలా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇక వివాహమైన మా వారి జాబ్ రీత్యా మేము చీరాల రావడం జరిగింది. నేను ఎన్నో నేర్చుకున్నా, రేఖీ నేర్చుకున్నా మేడం, కానియన్ హీలింగ్ నేర్చుకున్నా, భిక్షమయ్య గురూజీ గారి దగ్గర యోగా 2 levels కి వెళ్ళాను. నా ప్రశ్నకైతే సమాధానాలు ఒకనాడు మా పక్కింటి మేడం చెప్పారు, పావని గారని, ఆవిడ ధ్యానంలోకి రమ్మని. ఆవిడ ద్వారా ధ్యానంలో రావడం జరిగింది. చీరాల్లో వచ్చి శ్రీనివాసరావు గారు గైడెన్స్ ఇచ్చారు. ఆయన ద్వారా మేము ఎలా ఎదగాలో ధ్యానంలో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నాం. వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ప్రతి సారు ఎలా నేర్పారండి మనకు, తినేటప్పటి నుంచి ఆఖరికి చెప్పులు విడిచేటప్పుడు కూడా ఎలా విడవాలో ఆయన చూసి మనం నేర్చుకున్నాం. ఆహారం పెట్టేటప్పుడు చూడండి ఆయన ఎలా ఎలా పెట్టేవారు, ప్రేమతో పెట్టేవారు ఎదుటివారు. వండేటప్పుడు కూడా చక్కగా ఎంత చక్కగా వండేవారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళం మేము. వాళ్ళ చీరాలో ఉన్నప్పుడు ఆయన చూసి తినేటప్పుడు కూడా అలా ఆయన తినేటప్పుడు ఫస్ట్ పాయింట్ నేర్పారు. మనం ఖాళీగా ప్లేట్ ఎలా అయితే మనం ఖాళీగా భోజనం పెట్టినప్పుడు ఖాళీగా ఉందో, మరలా మనం భోజనం అయ్యేటప్పటికి ప్లేట్ కూడా అలా ఖాళీగా ఉండాలని ఆయన చూసి నేర్చుకున్నాం. ప్రేమనాథ్ సార్ ద్వారా, పత్రి గారి ద్వారా. మనం ఎప్పుడైతే ఒక గురువు చెప్పరు ఏదైనా, ఆ గురువు ఏం చేస్తున్నాడో చూసి మనము కూడా ఆ బాటలో వెళ్ళినప్పుడే ఆయనకి తగ్గ శిష్యులం అవుతాం. ఒక ధ్యానులు అయ్యింది కూడా ఇంకా భోజనాల్లో ప్లేట్లో వదిలిపెట్టేస్తున్నారంటే అక్కడ ఆయన చూసి మనం నేర్చుకోవాలి. అదే ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఎవరైనా ధ్యాన మిత్రులు. ఎందుకంటే పత్రి సార్ ఒకసారి ధ్యాన చక్రాల్లో చెప్పారు, కట్టాల్లో చెప్పారు, ఆహారము నీరుని వృధా చేసే వాళ్ళకి వచ్చే జన్మలో ఆహారం దొరకదు, నీరు దొరకదు అని చెప్పారు. మరి ఇంకా ఆ గురువు ఆ చెప్పిన మాట విన్నప్పుడు మనం ఇంకా ఆచరించకపోతే ఇంకా మనం ఎదగనట్టే. మనకు కావాల్సినంత తీసుకోవాలి. ఆయన తినేటప్పుడు చూడండి కొంచెం పెట్టించుకుని దాన్ని ఎలా ఆస్వాదిస్తూ తినేవారు. మనం ఎప్పుడైతే అలా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటామో ఈ శరీరంలో జీర్ణాలుగా, రసాలుగా మారుతుంది. మరి ఫస్ట్ లో అర్థమైంది కదా, సార్ పెట్టించుకుంటే కొంచెం ఫుడ్ పెట్టించుకునేవారు, ఏదైనా ఒక ఇడ్లీ కానీ ఒక దోశ కానీ ఏదైనా. అది దాన్ని ఎలా తినేవారు, ఎలా సరిపోతుందా ఈ ఆహారం అనుకునే. ప్రేమనాథ్ సార్ కూడా అంతే, మా ఇంటికి వస్తే ఒక ఇడ్లీ కొంచెం ఉప్మా పెట్టించుకునేవారు. మనమేమో ఇంత తింటాము, 4-3 ఇడ్లీ తింటాము, వీళ్ళు ఎట్లా తింటున్నారా, ఎట్లా సరిపోతుంది. తర్వాత ధ్యాన సాధన పెరిగినాక, మన శక్తి పెరిగినాక అప్పుడు ఆ గురువు ఏం చేస్తున్నాడు అన్న జ్ఞానం మనకు వంట పడుతుంది, ఆత్మజ్ఞానం అనేది. అది నేర్చుకునే ఫస్ట్ పాయింట్ సార్ దగ్గర. ఆహారం వండేటప్పుడు అలానే వండాలి, పెట్టేటప్పుడు కూడా మనం ఎంత ప్రేమతో పెడతామో అది తిన్న వాళ్ళు కూడా ఏమవుతుంది, అదే భావాలతో ఉండిపోయి వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి కారణమవుతుంది. ఎవరు మనింటికి అతి అనుకుని శత్రువులు వచ్చినా సరే మనం ప్రేమతో కొసరి పెట్టాలి. ఎలా కావాల్సినంత వరకు. ఆ పాయింట్ కూడా పత్రి సార్ ద్వారా నేర్చుకున్నాం. మనిషికి కావాల్సినంత వరకే పెట్టాలంట. ఎక్కువ వద్దన్నా సరే వాళ్ళకి ఎక్కువ పెట్టేసేస్తే ఉంది, వాళ్ళకి అక్కడ అరక్క మనిషికి మొహమాటానికి ఇబ్బంది పడి ఏముంది, ఇంటికి వెళ్ళినా ఇండైజెషన్ ప్రాబ్లం. ఇదే పాయింట్ ఒకసారి చీరాల్లో ఉండగానే చూసి నేర్చుకున్నా సార్. ఎవరైనా ఒక మేడం
అవతలాళ్ళు వద్దు 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 అంటే కాదు తినండి తినండి పెడితే అప్పుడు ఆ సార్ ఆ మేడం తిట్టారు. వద్దు అన్నప్పుడు అవతలకి వెళ్ళాలి కదా, పో వెళ్ళని. అప్పటి నుంచి నేను అంతే, ఎవరు వచ్చినా సరే ప్రేమతో కావాల్సినంత వరకు ఆహారం పెడతాను. ఎక్కువగా వాళ్ళ బలవంతం చేస్తే మనకు ఏమన్నా అనుకుంటారేమో అని తిని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ పాయింట్ నేర్చుకున్న సార్ దగ్గర. ఆహారం తినేటప్పుడు కూడా ఎప్పుడైతే నేను సార్ అలా తింటూ నేను చూశానో, ఆ రోజు నుంచి నేను ఆహారం ఎలా అయితే ప్లేట్ ఖాళీగా పెట్టుకుని భోజనం తీసుకున్నామో, ఆహారం వదిలేటప్పుడు కూడా భోజనం అయ్యేటప్పుడు అలా ప్లేట్ ఖాళీగా ఉంటాం. అది తెలుసుకున్న నా చివరి శ్వాస వరకు కూడా నేను అలానే పాటిస్తా. గురువు ద్వారా నేను సత్యాన్ని తెలుసుకున్నా. గురువు చెప్పరు ఎప్పుడు కూడా. వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి. ఆ తినేటప్పుడు కూడా ఆస్వాదిస్తూ తిన్నారు వాళ్ళు. వాళ్ళు తినేది మరి ఇంత ఆహారమైనా ఎలా అంత శక్తితో ఉన్నారంటే ఆస్వాదిస్తూ తిన్నారు. మనం గనక శక్తిగా లేదంటే అప్పుడు ఆ గురువు గుర్తుకు రావాలి. ఆ గురువు ఏ మార్గంలో వెళ్ళారు, మనం ఈ ధ్యానం చేస్తున్నామో, ఇంకా ఆయన చూసి మనం తెలుసుకోలేదని అక్కడ ఎరుక రావాలి. ధ్యానం అంటే ఏంటి? ఎరుక. ప్రతి క్షణం ఆయన ఎరుకతో ఎలా ఉండాలో నేర్పించారు మనకి ఆ లైవ్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో చేతిలో డబ్బు లేని వాళ్ళు, జేబులో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఏ వ్యక్తి అయినా ఉన్నారు ఈ భూమి మీద. కొన్ని ఇన్ని సొసైటీలు ఎంతమంది మానవులు ఉన్నారు, ఎవ్వరు లేరు. కానీ ఆ గురువు ఆచరించి చూపించారు. చేతిలో రూపాయి లేదు, జేబులో సెల్ ఫోన్ లేదు, కానీ ప్రపంచం అంతా ఆయన ధ్యానమయం చేశారు. శాకాహారము, పిరమిడమయము, పిఎంసి ఆయన కావాలన్నారు, కళ్ళ పంట అన్ని సృష్టించున్నారు. ఎలా? తన శక్తితో, తన సంకల్ప శక్తితో. మనము కూడా అలాగే ధ్యానం చేస్తే మన అంటే ఎట్లా నిరంతరం కూడా పాజిటివ్ థాట్స్ తో ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి. ఆయన చూడండి, ఆయన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళాలని, ఏదైనా అవతల వాళ్ళు చేస్తున్నారు సొసైటీలో చెప్పాలని వెళ్ళాలని వెళ్ళినా కూడా అంత దూరం నుంచి ఆ మాట కట్ అయిపోతుంది. ఆ శక్తి క్షేత్రం వెళ్ళేటప్పటికే ఉంది, వీళ్ళు ఏదో చెప్పాలని వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాట రాదు. ఎందుకని ఆ వాక్ క్షేత్రాన్ని కరెక్ట్ చేశారు సార్ ఫస్ట్ ముందల. అందుకే మన వాక్కుని ఎప్పుడు కూడా సరి అయిన రీతిలో ఉపయోగించాలి. నేను మాట్లాడేది ఇది అవసరమా కాదా? ఆ గురువు చూడు ఎలా ఆ సార్ మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆ ఒక్క సెంటెన్స్ కోసం మనం ఎంత ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఇన్ని ధ్యాన చక్రాలు యజ్ఞాలు జరిగినాయి. సార్ ఎప్పుడు కూడా వన్ డే వర్క్షాపులు పొద్దునుంచి సాయంత్రం దాకా ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళరు. ఒక్క అరగంటే చెప్తారు. ఆ అరగంట చెప్పింది కూడా మనందరి చేత మళ్ళీ రిపీట్ 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 చేయిస్తారు. ఎందుకని? మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవడానికి. అలానే మనము కూడా మన మాట కోసం ఎదురు వాళ్ళు ఎదురు చూడాలి. అంతేగాని అమ్మ బాబో ఈవిడ వస్తాన్ని ఏదో మాట్లాడితే నాకు పని లేదు, చిరాకు వచ్చేస్తున్నా అనే స్థితిలో ఎప్పుడు జీవించకూడదు. ఒక గురువు మార్గంలో వెళ్ళామంటే ఆ గురువు బాటలో మనం వెళ్ళాలి. ఆయన చూడండి, చివరి క్షణాల్లో కూడా అన్ని పనులు తను భూమి మీద ఏ పని అయితే చేయాలని వచ్చారో అన్ని చేశారు. సార్ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వస్తే లాస్ట్కి లేలడక ధ్యాన యజ్ఞం అది కార్యక్రమం ఒక్కటే సార్ వర్క్ ఉంది. అక్కడ వెళ్ళాలంటే శరీరం కొంచెం సహకరించట్ల. మేడము, పిల్లలు, సొసైటీలో వాళ్ళు, అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సార్ని వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే మేము చూసాం అక్కడ దృశ్యం. మాకు ఎందుకంటే ఇండియా వరల్డ్స్ రికార్డ్ అవార్డు ఇస్తున్నారని పత్రిజీ ప్రబోధంలో 108 hours అఖండంగా ధ్యానం చేస్తే మీ అందరికి అక్కడ కడతాలో ఇస్తున్నాం రమ్మంటే అక్కడికి వెళ్ళాం. అప్పుడు సార్ని చూడటం జరిగింది మేము. అంటే ఆఖరికి నేను ఎవ్వరు వద్దన్నా సరే అని అక్కడ సార్ కోసం బస్సు ఏర్పాటు చేశారు. ఆ బస్సులో సార్ వెళ్ళటం జరిగింది. అంటే మనము కూడా గురువు ఏదైతే చేశారో మన చివరి శ్వాస వరకు కూడా ఆ మార్గంలో వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, రాకుండా ఉండవు. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కుటుంబ పరంగా వస్తాయి, ఆర్థిక పరంగా వస్తాయి, సమాజ పరంగా వస్తాయి. అన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకుని వెళ్ళాలి. ఆ గురువు ఇప్పుడు మరి లాస్ట్ మినిట్ లో నాకెందుకు అనుకుంటే ఆయన తెలుసుకున్నారు. నేను చివరి నా వర్క్ ఒకటే ఉంది అక్కడ, నా కార్యక్రమం నేను పూర్తి చేయన్నారు, వెళ్ళారు, పూర్తి చేసి వచ్చారు సార్. అప్పుడు తర్వాత జరిగింది తర్వాత ఇష్యూ. మనము కూడా అంతే, ఓ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది లేదా కుటుంబంలో సమస్య వచ్చిందని ధ్యానం చేయకుండా సత్యం తెలుసుకున్నాను. ఇక్కడ భూమి మీదకి వచ్చాక నా లక్ష్యం ఏంటి, నేను ధ్యానంలోకి వచ్చినాకే తెలుసుకున్నా అసలు నా లక్ష్యం ఏంటి, నా ప్రణాళిక ఏంటి, ఎందుకు వచ్చాను ఈ భూమి మీద కన్నా సత్యాన్ని తెలుసుకున్నా. ఎప్పుడైతే తెలుసుకున్నానో అది ఆచరించడం మొదలు పెట్టాం. ఎప్పుడైతే మనం ఆచరించడం మొదలుపెట్టి ఆ గురువు మార్గంలోకి మనం వెళ్తాం, ఇంకా ఆ గురువు వేసిన బాటలో అవి విత్తనాలు జల్లారైనా మనకి అన్ని మొలకలయ్యి మేమంతా ఎదగడానికి మరి చీరాల శ్రీనివాసరావు ఆయన అందరికి విత్తనాలు వేశారు. ఇప్పుడు అందరూ మొక్కలే పళ్ళు ఫలాలు కాయలుగా అందరూ ఆత్మజ్ఞానాన్ని అందించగలుగుతున్నారు. అలానే పత్రికారు మన అందరికీ కూడా మరి వాక్క్షేత్రం ఇచ్చారు. ఆ వాక్క్షేత్రం కరెక్ట్ ఫస్ట్ లో నాకు సొసైటీలో అర్థమయ్యేది కాదు. ఆ మేడం అందే సార్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు, ఆయన దగ్గర మాట్లాడకూడదు అని చెప్పి. వాక్కుకి దానికి అంటే మనం అంత అజ్ఞానంలో ఉన్నప్పుడు తెలియదు ఒకళ్ళు చెప్పే మాటలు.
అప్పుడు సాధన చేయగా మన వాక్కుకు అంత క్షేత్రం. అందుకే చూడండి, మనం ఎంత ఆహారం తీసుకున్న పంచభక్ష్య పరిమాణాలు తిన్నా కూడా మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతుంది. కానీ ఏమవుతుంది, ముక్కు చూడండి, ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టామో, ఈ ముక్కు మీద శ్వాస మీద ధ్యాస పెట్టాం, ఊర్ధ్వలోకానికి కనెక్ట్ చేస్తుంది, పై లోకాలతో కనెక్షన్ ఏర్పడుతుంది అక్కడ నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఆ గురువు అది నేర్పారు అక్కడ. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ వాక్క్షేత్రాన్ని కరెక్ట్ చేసుకో, నీ ఆహారాన్ని నువ్వు సరిగ్గా ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకో. ఆ తీసుకునేది కూడా చాలా ప్రేమతో దాన్ని ఆస్వాదిస్తూ తీసుకో, దాన్ని చిరాకించుకుంటూ కాదు. దీన్ని ఎవరు వండారు, ఎవరు చేసింది. సార్ నోటప్పుడు చూడండి, అందుకే ఎంతమంది ధ్యాన యజ్ఞాలకు వెళ్ళిన అక్కడ అందరినీ ఎలా ఉంది అని అడుగుతారు ఆహారం. అందరు చాలా అద్భుతం, దానిలో చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఏం చెప్పేవాళ్ళం, అద్భుతంగా ఉంది సార్ అని చెప్పేవాళ్ళం. అది నేర్చుకున్నాం. ఎప్పుడైతే నేర్చుకున్నాం దాన్ని ఆచరించడం మొదలుపెట్టి, మన ఇంటి దగ్గర కూడా ఒక్కొక్కసారి బాగుండకపోవచ్చు, కొంచెం ఏదో లోటుపాట్లు వచ్చినప్పుడు అద్భుతంగా ఉందని అక్కడ మనం ఆస్వాదిస్తున్నాం. అది నేర్చుకున్నాం. మరొక సేవ చేసేటప్పుడు చూడండి, అక్కడ ధ్యాన చక్రాలు పైనంత మీటింగు, సార్ ఫ్లూట్ వాంచడం అన్నీ అయిపోయినాక గబగబా ముందర వెళ్ళిపోయేవారు అన్నం ఆహారం వడ్డించడానికి, భోజనాలు పెట్ట. అప్పుడు సార్ ఎంత ప్రేమతో వడ్డించేవారు. మనం కూడా చూడండి, వడ్డించేటప్పుడు ఎదుటి వాళ్ళకి వడ్డిస్తే మన కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, మనం తినపోయినా పర్లేదు అనిపిస్తుంది. అంత ప్రేమ భావంతో ఆ సేవతో అయినా ప్రతి ఒక్కరికి వాళ్ళు, అందుకని వారు నా చేతి ఆహారం ఎవరైతే తినారో వారందరూ కూడా ఈ మార్గంలోకి వస్తారని సార్ అందుకని చెప్పేవారు. మనము కూడా అంతే, ఆ గురువు ఏ మార్గంలో వెళ్ళారో మనము కూడా అంత ప్రేమతో, పవిత్రతతో, వినయ విధేయతలతో పెట్టాలి. కాదు నాకెందుకు వచ్చిన ఈ గోల, వీళ్ళు ఇప్పుడు అనుకోని అతిథులు వచ్చారేంటి, వీళ్ళకి ఈ గోల నాకేంటి, నాకు ఇప్పుడు చాలదనే భావంతో ఉండకూడదు. అందుకే సార్ అందరికీ పెట్టినాక లాస్ట్కి తను తినేవారు. ఎక్కడన్నా ఊళ్ళో వచ్చి వంట చేసి ఎక్కడన్నా మీటింగ్ జరిగితే మనము కూడా అలానే, మన ఇంటికి ఒక అతిథి వచ్చినా, మన ఇంట్లో వచ్చినా అలానే మన బిడ్డలను కూడా అంత ప్రేమగా చూడాలి. సార్ అందుకే ఎప్పుడు ఫస్ట్ చెప్పేవారు, పిల్లల్ని మీ దైవాలు, మీరు కట్టడం వరకని కాదు, మీ మాటే వినాలని కాదు, వాళ్ళ మాట కూడా వినండి. మీరు దానిలోని ధర్మాన్ని గుర్తించండి, తప్పుని తప్పుగా తెలియచేయండి, దండించవద్దు. ఎలా ప్రేమతో. ఇప్పుడు సారు ఆ క్షణంలో కోపం వచ్చిందనుకో, ఎవరైనా ఒక వ్యక్తి ఏమైనా చేస్తే ఆ క్షణంలో తిట్టేవారు, మళ్ళీ మరుక్షణం ఏం చేసేవారు, వెంటనే రమ్మని పిలిచేవారు వాళ్ళని. మరి నాకు నోట్లో మాటలు మాట్లాడాలి. ఫస్ట్ టైం నాకు సార్ పత్రిసారే మైక్ ఇచ్చారు. మళ్ళీ 2022లో బెంగళూరు దగ్గర, అప్పుడు సార్ అప్పుడు 40 days మెడిటేషన్ వెళ్తే అక్కడ అప్పుడు కూడా నాకు సెకండ్ టైం మళ్ళీ నాకు సార్ మైక్ ఇవ్వటం జరిగింది. 2-3కి ఆ రోజు మైక్ ఇచ్చింది. అంటే ఒక గురువు చెప్పక చెప్తాడు, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసుకున్నావు కాబట్టి నీ లక్ష్యాన్ని నువ్వు పూర్తి చేయి, నీ జ్ఞానాన్ని పంచు ఈ భూమి మీదకే. నువ్వు పంచేటప్పుడు ఎన్నో లోటుపాట్లు ఎన్నో ఉంటాయి అక్కడ, అన్నీ ఉన్నా సరే నువ్వు ఏ పర్పస్ కోసమో తెచ్చావో ఆ పర్పస్ నువ్వు పూర్తి చేయాలి. నువ్వు ఎంత మంచి చేసినా కూడా విమర్శించేవాడు ఎప్పుడూ ఉంటారు పక్కన, వాటిని పట్టించుకోవద్దు. మనం ఎంత ప్యూరిటీతో ఉన్నామా అని మనకు మనం జడ్జిమెంట్, మనకు మనమే తీర్పునిచ్చుకోవాల్సింది ఎవరైనా సరే. సార్ అదే చేశారు సొసైటీకి ప్రతి. అందుకే నో కామెంట్, నో జడ్జిమెంట్. నువ్వు ఎవరిని వేలెత్తి చూపించొద్దు. నువ్వు ఒక వేలెత్తి ఒక వైపు చూపిస్తే మిగతా 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అన్నది గ్రహించుకోమని ఎలాగో చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ గా లేరని మాత్రమేనా, ఆయన యొక్క ప్రాణశక్తి ప్రతి ఒక్కరికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో ఈ వర్క్ చేయడానికి వాళ్ళందరికీ అందుతూనే ఉంది ప్రతి క్షణం. లేకపోతే మరి సార్ లేకపోయినా చూడండి ఎన్ని ధ్యానం క్లాసులు, శాఖాహార ర్యాలీస్, పిరమిడ్స్ కట్టడం, పిఎంసి అద్భుతంగా జరగడం ఎలా జరుగుతుంది. పిఎంసి అనే దానికి ఉదాహరణ చూడండి, పిఎంసి అంబాసిడర్స్ పిఎంసి ట్రస్ట్ పెట్టారు. నేను ఫస్ట్ లో జాయిన్ అవ్వాల, మామూలుగా 50,000 అంటే అమ్మో కట్టి అంటే చూడండి ఎంత ధ్యానం చేసినా అజ్ఞానం అనే మనలో అది ఉంటుంది. దాని నిరీక్షణం తొలగించుకోవచ్చు. నేను కట్టగలనా, నేను కట్టించగలనామా అని అనుకుని 2 years నుంచి వాయిదా వేశా. ఒకనాడు ధ్యానం చేస్తూ ఉంటే సార్ మెసేజ్ ధ్యానంలో, ఎప్పుడు జ్ఞానాన్ని పంచడమే కాదు, ఒక కార్యక్రమం పిఎంసికి అందరూ సపోర్ట్ ఇస్తేనే అది నడుస్తుంది, అది నా కలల పంట, అది చూస్తేనే కదా. ఇప్పుడు ధ్యానం క్లాసులు ఎవరు చెప్పినా ఏదో కొన్ని ఊళ్ళ వరకే చెప్పగలుగుతారు. మరి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక పిరమిడ్స్ కట్టినా, ర్యాలీలు జరిగినా, క్లాసులు జరిగినా ఎలా వస్తున్నాయి పిఎంసి ద్వారా, అంత మొత్తం అంతా ప్రపంచం అంతా వస్తుంది, ఒక మన దేశమే కాదు. మరి ఇప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఎక్కడ చూసినా కూడా చాలా మంది నేను పిఎంసి చూసి వచ్చాను, పిఎంసి చూసి వచ్చాను. నేను ఒక మేడం ఫోన్ చేసి చెప్తుంది, అది నేను పిఎంసి చూసి వచ్చాను మేడం ధ్యానంలోకి, ఎవరో మీ నెంబర్ ఇచ్చారు ధ్యానం గురించి, నేను అడిగితే సలహా అంటే నెంబర్ ఇస్తే ఆ మేడం చెప్తుంది. ఆవిడకి అంతకుముందు తినకముందు 270 ఉండేదంట షుగరు.
ఎవరు చెప్పలేదు. నువ్వు పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చి ఉదయం 1 గంటన్నర, మధ్యాహ్నం 1 గంటన్నర, సాయంత్రం 1 గంట, రోజు 4 గంటలు ధ్యానం చేస్తోందంట. 5 నెలలు అయిందంట. అనుకోకుండా 2 రోజుల కింద టెస్ట్ చేయించుకుందాం, షుగర్ వెళ్తే 115కి వచ్చిందంట. నాన్ వెజ్ మానేసిందంట. ఎవరు చెప్పలేదు మేడం నాకు అసలు. ఈ ధ్యానం మీద నాకు ఇంకా అవగాహన కావాలి, ఏం చెప్పండి మేడం అంటే, ఇప్పుడు విజయవాడ సొసైటీలో జరిగాయి సభ్యులు ఆ గ్రూప్ లో కలిపాము. మళ్ళీ రేపు వచ్చి మీకు చెప్తాను మేడం ధ్యానం గురించి ఇంకా వివరంగా చెప్పాం. అప్పుడు వాళ్ళ పాపకి ఆ రిపోర్ట్ పంపిస్తే ఎంఎస్ చేస్తానంట అమెరికాలో. చూడండి వండర్. ఆ అమ్మాయి వేరే డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే కరెక్ట్ వండర్ మెడిటేషన్ ద్వారా ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి, మేము ఎన్నో చూస్తున్నాం రిపోర్ట్స్. కొంచెం థైరాయిడ్ ఉంది, ఆ థైరాయిడ్ కూడా ఇంకా బాగా సాధన చేయమని, మీ అమ్మగారిని తగ్గిపోతున్న డాక్టర్ కూడా అక్కడ సజెషన్ ఇచ్చిందండి. అంటే చూడండి పిఎంసి వచ్చినాక ఎంతమంది ఎన్ని జీవితాలు ఎలా దుఃఖమయంతో ఉన్న జీవితాలని ఆనందమయం చేసుకు జీవిస్తున్నారు ప్రతి క్షణం. మనం ఒక చిన్న మాట ధ్యానం చేయండి చాలు, మీరు శాకాహారులు కండి అని ఆ గురువు చెప్పిన వాడు పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయండి, మీరు పిఎంసి చూడండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న మాట చెప్తే వాళ్ళందరూ ఆనందంగా జీవిస్తున్నారు. మన ఎవరి ద్వారా అయితే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళ పేరు వాళ్ళ చివరి క్షణాల వరకు గుర్తుంది. ఎందుకంటే ఒక మంచి బాట నేర్పరిచేప్పుడు మనం పత్రి గారిని ప్రతి క్షణం తలుచుకుంటున్నాం లేదా? ఏ పని చేసినా ఆ గురువే ఎందుకు గుర్తుకొస్తున్నారు? అంతకుముందు దుఃఖంతో జీవించేవాళ్ళం, ఇప్పుడు ఆ గురువు నేర్పించారు. నువ్వు దుఃఖపడి జీవించడానికి రాలేదు, ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి. నువ్వు ఆనందంగా జీవించాలంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాల్సిందే. చేసినప్పుడే నీ మీద నీకు అవగాహన వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు అని నేర్పారు అక్కడ. అందుకే ఆ వాక్షేత్రం గారు, నువ్వు ఒకవేళ నీకు బాగోపోయినా ఏమైంది, నేను బాగున్నానని అనుకో. ఆ గురువు దగ్గర నేర్చుకున్నాం మనం. అంతేకాని నాకు బాగాలేదు అనుకుంటే ఇక అట్లానే ఉంది జీవితం, కూడా బాగానే ఉండదు. మనిషి అన్నాక ఎన్నో వస్తాయి, ఎన్నో రకరకాల ఒడిదుడుకులు రావు. అందుకే పిల్లలు నేర్పేయటం. ఆ పిఎంసి ద్వారానే అలా వచ్చినాక అంబాసిడర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా కట్టించలేను అనుకున్న దాన్ని మరి ఎలా సారీ చేశారు. నేను కాదు చేసి నిమిత్ర మాత్రమే, నేనేం కాదు. ఒక 50,000 4 months లోనే కట్టడం జరిగింది. 24 members ని అంబాసిడర్ గా జాయిన్ చేయడం నేను మాత్రం చేయలేదు, సార్ అక్కడ చేసిందంత మొత్తం. అదే రాస్తారు ప్రాణశక్తి బుక్ లో కూడా. మనం చేయటానికి సంసిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు కూడా ఆ ప్రాణశక్తిని నిరంతరం మనకు అందిస్తూనే ఉంటారు అని ఆ బుక్ లో కూడా రాయటం జరిగింది. ఆ పత్రిసార్ ప్రతి ఒక్కరికి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వారందరికీ వారి చైతన్యం మనలో అక్కడ కనెక్ట్ అవుతూనే ఉంది ఏ పని చేసినా కూడా. అలా ఎందుకంటే పిఎంసి కళ్ళ పంట. మరి నడవాలంటే బోడంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయితే సంవత్సరానికి 6,80,00,000 ఎంత అవుతుంది ఖర్చు. మరి దానికి రావాలంటే ఎలా? ధ్యానం చేస్తున్నాం, ఎవరికెళ్ళం ధ్యానం చేసామంటే కదా. ఒక ఫిలిం తీస్తున్నారు వెంకట గారు, ఆయన మరి తీస్తున్నారు, ఎంతో ఖర్చు అవుతుంది. ఒక ఫిలిం మన దగ్గరికి రావాలంటే మరి దాని ఖర్చుతో కూడిన విషయం. ఆ ఫిలిం చూసినప్పుడు పత్రిసారి ఎలా ఫస్ట్ సొసైటీకి రావటం ఎలా చేశారు మొత్తం అంతా ఇప్పుడు ఆ ఫిలింలో చూస్తాం. మన కళ్ళకు కట్టినట్టు అట్లా చూస్తాం లేదా? మరి అలా ఆయన పిక్చర్ తీసినప్పుడు ఎవరితో వచ్చిన సహాయం, ఎవరు ఇవ్వగలిగినంత వాళ్ళు. ఎవరు మనకి ఇలాంటి చెప్పవసలు ఎవ్వరు. అందుకే పత్రిసార్ కూడా ఎప్పుడు దేనికి డిమాండ్ చేసేవారు, మీరు ఎంత ఇవ్వాలి ఇంత, ఏనాడు కూడా అనరు. కానీ ఆ గురువు ఏ మార్గంలో నడిచాడో మరి సొసైటీ నడవాలంటే అన్ని కావాలి కదా. ఒక ధ్యానం క్లాస్ పెట్టాలన్నా జరగాలి, ర్యాలీ పెట్టాలన్నా, పిరమిడ్స్ కట్టాలి, ఏదైనా డబ్బుతో కూడిన విషయం. ఒక పిఎన్సి ఛానల్ ఇప్పుడు మరి అది రన్ అవుతేనే కదా ఇలాంటి విషయాలన్నీ బయటికి వెలుగులోకి వచ్చేది. మరి అందరూ ధ్యానంలోకి కావాలి, మనం ఒక్కడమే ధ్యానంలోకి వస్తే సరిపోతుందా? అందరూ రావాలి, ప్రపంచం అంతా రావాలంటే పిఎంసి చూస్తే ఎన్నో అక్కడ దాంట్లో తెలని విషయాలు, అనుభవాలు, ఆరోగ్యాలు అసలు ఎన్ని వస్తున్నాయి. ప్రోగ్రామ్ చెప్పే కాళ్ళు ప్రతిక్షణ సత్యదర్శనం, ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, తెలని విషయాలు మనకి. ఎవరికి మనకు అసలు జ్ఞానం లేదు, దేని మీద అవగాహన లేదు. ఈ సొసైటీకి వచ్చినాక, ఈ ధ్యానం చేసినాకే మనకు ఒక అవగాహన ఏర్పడింది. ఆ అవగాహన వచ్చినప్పుడు ప్రతి క్షణం మనం ఆచరణ చేస్తున్నాం. ఆ ఆచరణ చేసింది 10 మందికి పంచాలి. ఆ గురువు ఎలా అయితే ఆయన చూడండి ఏనాడు ఒక్క క్షణం ఖాళీగా ఉండేవారు కాదు. ఎన్నెన్ని ఊళ్ళు, ఎన్నెన్ని పిరమిడ్స్ కు, ఎన్ని ధ్యానం క్లాస్ కి అందరూ పైన పిరమిడ్లన్నా కూడా ఓపెన్కి రమ్మని పిలిచేవారు అందరినీ. మనము చేయగలిగినంత ప్రతి ఒక్కరం చేయాల్సిందే. ఈ భూమి మీదకి వచ్చాక మన ప్రణాళిక తెలుసుకున్నాక అప్పుడే ఈ భూమి మీద హాయిగా ఆనందంగా జీవించగలుగుతాం. ఇక బిడ్డలు పెంచేటప్పుడు చూడండి ఎంత ప్రేమగా పెంచాలి. అంత ప్రేమగా మనం చక్కగా పెంచితే వాళ్ళు మనకి ఏ విషయం వాళ్ళకి వచ్చినా కూడా మనతో షేర్ చేసుకుంటారు. నువ్వు పక్క వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చేసే, నీకు తక్కువ వచ్చిన వాడికి ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ చూపించకూడదు మన బిడ్డల మీద. సార్ అందుకే బిడ్డలు చాలా ప్రేమగా పెంచాలని చెప్పేవారు. దైవాల్లాగా చూడాలి వాళ్ళని.
ఇప్పుడు ఎందుకంటే మేము ధ్యానంలోకి వచ్చినాక ఆటోమేటిక్గా టోటల్ మా ఫ్యామిలీ మా పిల్లలందరూ కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. మేము ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారంలో రావడం జరిగింది. మేము ఆ బిడ్డలకి అందరికి పిల్లలకి మనవాళ్ళకు కూడా నేను ఇదే చెప్తా, ఫస్ట్ ధ్యానమే అని చెప్తా. వాళ్ళు చిన్న వయసైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా కూడా వాళ్ళు ధ్యానం అనేది ఆ పాదం వినగానే ధ్యానం చేస్తారు ప్రతిరోజు కూడా. వాళ్ళు ప్రతిరోజు సార్ చూడగానే పత్రితాత అని చెప్తారు అక్కడ. దీనికి ఎగ్జాంపుల్ 2022లో పత్రి సారు రాఘవరావు గారికి వచ్చారు. అక్కడ అక్కడికి వెళ్తా ప్రకృతి వ్యాలీకి వెళ్తే సార్ని చూద్దామని ఇలా మా మనవాన్ని తీసుకెళ్తే అక్కడ సారు రాఘవరావు గారిలో కుర్చీలో ఊగే కుర్చీలో కూర్చుని 10 నిమిషాలు ముద్దులు ముద్దులు పెట్టుకున్నారు. అంటే అక్కడ పిల్ల చిన్నదా పెద్దదని కాదు, వాళ్ళలో ఉన్న సోల్ని గుర్తించారు, వృద్ధాత్మ సోల్ని. అలా ఎంతసేపు ముద్దు పెట్టేటప్పటికి అసలు సార్ అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ అమ్మాయిని ఇలా పెట్టుకుంటున్నారని. అప్పుడు ఆ తర్వాత అర్థమైంది ఆ సోల్కి అక్కడ. ఎందుకంటే మనలో కూడా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారు, చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు, అంటే ఆ కళ్ళ ద్వారా ఎనర్జీ ఇచ్చేవారు. ఆ చేతి స్పర్శ ద్వారా నువ్వు ఏ పని చేయటానికి వచ్చావో ఆ పనికి కావాల్సిన శక్తిని ఇచ్చేవారు అక్కడ సారు. ఎప్పుడైతే ఆ సార్ దగ్గరికి వెళ్ళి నా పిల్లప్పుడు ఇంకా క్లాసులు ఇవ్వటం, ధ్యానం అద్భుతంగా చేయటం, ఇవన్నీ చేస్తుంది అద్భుతంగా ప్రతిరోజు డైలీ కూడా. చిన్న చిన్న పిల్లలే చూడండి, ఎందుకంటే వాళ్ళు చెప్పేవి మనం వినాలి. ఆ పిల్ల అడుగుతుంది మొన్న, అమ్మ మనం ఒక్కళ్ళే ఉంటాం కదా, ఇంట్లో పుడతాం కదా, మరి ఇంట్లో ఇంతమంది ఎలా ఉంటారు, అసలు ఏంటి పుట్టటాలు ఏంటి చనిపోవడం. ఆ పిల్ల ఆ వయసుకు అడిగేటప్పటికి ఆశ్చర్యపోయాం మేమే, తర్వాత సమాధానం చెప్పేదాన్ని మేము. అంటే ఒక గురువు అలా మనం పెంచారు, అలా ఆ సోల్ని గమనిస్తారు. మనము కూడా మన బిడ్డలు అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, మనం విసుక్కోకూడదు, దానికి తగ్గ సమాధానం లాలించి బుజ్జగించి చెప్పాలి. ఒక తప్పు ఉందనుకో, ఆ తప్పుని ఈ తప్పు నెక్స్ట్ టైం చేయకూడదమ్మా అని మనం ఆ తప్పుని సరిదిద్దాలి. కానీ నువ్వు ఈ తప్పు చేసావని వాళ్ళని కొట్టడము, పెట్టేటప్పుడు నీకు చేయలేకపోతున్నాను, హోంవర్క్ చెప్పేటప్పుడు నీకు ఎలకాలం నేనే చేయాలని తిట్టుకుంటే ఎవరు దయచేసి చేయకూడదు. ఆ గురువు బాటలో వెళ్ళాం. మరి ఆయన చూడండి, ప్రతి ఒక్కరిని పిల్లల్నేంటి పెద్దాన్ని ఎంత ప్రేమగా దగ్గర తీసేవారు, ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏముంటారు, ప్రతిసారి నాకు తెలుసు నాతోనే మాట్లాడతారు, నాతోనే షేక్ హ్యాండ్ కాదు, ప్రతి ఒక్కరికి అందించారు ఆయన. అది కూడా చూడండి ఎలా నేర్పించారు కూడా, అటాచ్మెంట్ డిటాచ్మెంట్. ఇప్పుడు ఒక ఊరు క్లాస్కి ఎగ్జాంపుల్, ఈ ఊరు క్లాస్కి వచ్చారనుకో, ఉన్నంతసేపు మనందరితో చక్క కౌలు చెప్తారు, అన్ని చెప్తారు, జ్ఞానాన్ని అందిస్తారు, అన్ని విషయాలు అడుగుతారు. కారు ఎక్కేటప్పుడు ఏమంటారు, ఈ ఊరికి నాకు బై బై, మీకు నాకు బై బై. అంటే ఇంతసేపు ఉన్నందుకు ఎప్పుడు అనగా, అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్. గురువుతో ఉన్నంతసేపు అక్కడ అటాచ్మెంట్, లేకపోయినా కూడా గురువునే తలుచుకుని నువ్వు ఆ వర్క్ చెయ్యాలి. ఇప్పుడు నువ్వు సంసారంలో ఉంటున్నావు, మనం సంసారంలో ఉన్నప్పుడు మరి సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి. మరి సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు ఉంటాయి. నువ్వు ఏమయ్యేలా సంసారంలో కుటుంబ సభ్యులతో అటాచ్మెంట్ లో ఉండాలి. ఎంతవరకు ఉండాలో నువ్వు అంతవరకు. ఎగ్జాంపుల్ పత్రి సరే, మరి వాళ్ళ అమ్మాయి అక్కడ చిన్నమ్మాయి మ్యారేజ్ అయితే అక్కడ ఏం చేశారు, అక్షింతలు వేసి వెంటనే శ్రీశైలం ధ్యాన యజ్ఞాలకు వచ్చేసారు. అప్పుడు మరి సగటు వ్యక్తి రాగలుగుతారా, రాలేరు. ఆయన స్థితి అది. మనం కనీసం ఎంతసేపు అయినా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లో ఎంతవరకు సార్లాగా అంత పూర్తి కాకపోయినా ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లో ఉండటం నేర్చుకోవాలి. ఎంతవరకు నీ కుటుంబ బాధ్యత నిర్వర్తించాలో ఆ ధర్మం నిర్వర్తించు. నేను లేకపోతే వాళ్ళు ఏమవుతారేమో నా కుటుంబంలో వాళ్ళు, నేను లేకపోతే వాళ్ళు ఏమవుతారని అసలు ఆ మాట వద్దు. నువ్వు డిటాచ్మెంట్ లోకి వచ్చి నీ శక్తితో నువ్వు కలిసి ఉండు. ఆ గురువు అది నేర్పారు అక్కడ. నువ్వు ఇంకా అటాచ్మెంట్ లో ఉండాను, నేను వదిలి ఉండలేను, నేను చేయలేనంటే అక్కడ నువ్వు ఎదగలా. ఆ గురువు మార్గంలో వెళ్ళనంటే నువ్వు అక్కడ ఆ గురువు వెళ్ళిన బాటలో మనం వెళ్ళలా. ప్రతిదీ చెప్పక చెప్పారు ఆయన. ఏది చెయ్యమని చెప్పరు. ఆయన ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. అలానే మనము కూడా మన ప్రణాళిక తెలుసుకున్నప్పుడు కూడా అలా మనం ఆ బాటలో వెళ్ళాలి. అంత ప్రేమగా మనం ఆహారం పెట్టాలి. ఆ వడ్డించేటప్పుడు కూడా ఆహారం ఫస్ట్ మెయిన్ పాయింట్ ఆహారం. ఆహారంలో మన పరధ్యాసగా మనం తిన్నా కూడా ఈ బాడీకి వంట పట్టదు, పెట్టేవాడికి నువ్వు అలా పెట్టినా కూడా వాళ్ళకు కూడా వంట పట్టదు. ప్రతి క్షణం కూడా మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో వీటిని గమనించగలుగుతాం. నేను 4 గంటలు ధ్యానం చేశాను, 5 గంటలు ధ్యానం చేశాను, నేను 10 క్లాసులు చెప్పాను అని అనుకుంటే కాదు. ఫస్ట్ మన వాక్క్షేత్రం అసలు కరెక్ట్గా ఉందా లేదా, నేను సరికాన మాట మాట్లాడానంటే ఇంకా నేను ఎదగలని ఆ క్షణం మనకు ఎరికొచ్చి మరుసటి క్షణం ఆ మాట మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే మనం ఆ గురువు. పత్రిసారి నోటి వెంట చూడండి, ఏనాడైనా కూడా ఒక్క మాట వచ్చింది ఆయన నోటి వెంట, అసలు ఏ రోజు కూడా ఆయన నోటి వెంట రాలా.
ఆ కనెక్షన్ మనకు కూడా మొన్న ఆయన బాటలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా ఇప్పుడు వస్తారు ఒక క్లాస్కి, ఒక మాస్టర్ చెప్పినట్టు ఒక మాస్టర్ చెప్పరు సబ్జెక్టు, ఎవరు జ్ఞానపరంగా వాళ్ళు అందిస్తారు. వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, మనం జడ్జిమెంట్ చేయకూడదు. నువ్వు కూడా ఏం ఆత్మజ్ఞానాన్ని అందించగలుగుతావు, ఆత్మజ్ఞానాన్ని అందిస్తాం. ఎవరి స్థితి వాళ్ళది. ఆ వాక్క్షేత్రం ద్వారానే మనిషి చాలా శక్తిని కోల్పోతున్నాడు. తనకు తెలవట్లా, అనవసరమైన విషయాలన్నీ మాట్లాడటం, ఆ శక్తిని కోల్పోవడం. ఆ శక్తి కోల్పోయేటప్పటికి ఈ శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ రావడం. ప్రతి క్షణం మన శక్తి ఎప్పుడు ఎంతగా అయితే ఆ ప్రాణశక్తిని పెంచుకుంటా ఉంటాం, వాక్క్షేత్రాన్ని ఆదా చేసుకుని అంత ఉత్తేజితంగా పనులు చేయగలుగుతాం. ఏ పనులైనా, సొసైటీ పనులైనా, ఇంట్లో పనులైనా, ఏ పనైనా కూడా. ఈ ప్రాణశక్తి లేనప్పుడే మనిషి ఏది క్లారిటీగా ఉండడం. ఆయన అంత శక్తితో ఉన్నారు కాబట్టి ఆయన ఏది అనుకున్నారో అది సాధించారు. నిరంతరం జరుగుతూ ఉంది. మరి ఒకరికొకరు సంకల్ప శక్తి అవట్లేదండి, అక్కడ శక్తి తక్కువగా ఉంది. కాబట్టి నేను ధ్యానం చేయాలి, మౌనం ఎక్కువ తక్కువ మాట్లాడాలి, ఆహారం ప్రేమగా తీసుకోవాలని ఎరుక వచ్చి గమనించుకుంటూ ఉండాలి. నేనేదో ధ్యానం చేశానని ఆ ధ్యానం చేసిన సేపు నువ్వు ఆలోచనతో ఉంటే, లేదా పక్కవాడు ధ్యానంలో మాటలు చెప్తూ ఉంటే వింటా ఉంటే నిన్ను నువ్వు ఎరికి పరుగుచ్చినది ఎప్పుడు? ఆ ఎరుక లేకపోతే ఆ శక్తిని తీసుకోలేవు కదా నువ్వు అక్కడ. ఆ ఎరుక రావాలి, అసలు ఫస్ట్ గమనించుకోవాలి. మనం ధ్యానం చేస్తే ఏం జరుగుతోంది నా లోపల అని గమనించుకున్నప్పుడు మన శక్తి, ఆ ప్రవాహం ఎక్కువైపోతుంది మనకి. ఆ ఆత్మశక్తి ఎంతగా ఆత్మశక్తి ఎక్కువ అవుతుందో మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పటిదాకా భయపడి జీవించే వ్యక్తి ఎప్పుడైతే ఆత్మశక్తి పెరిగిందో ఇక భయపడ్డ దేనికైనా ఎవరైనా కూడా, నేను తప్పు చేయట్లా, తప్పు చేయనప్పుడు నేను ఒకళ్ళకి భయపడాల్సింది ఏముంది? నువ్వు మంచి చేసినా పక్క వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి పత్రిసారి చూడండి ఎలా జీవించారు. ఆయనకి 2012లో అన్ని వచ్చినా కూడా ఏమన్నారు? ప్రపంచమంతా ధ్యానం అందటానికి వచ్చిందన్నారు. దాన్ని విమర్శించడం కానీ ఆయన శక్తి కూడా ఏం జరగలేదే. మరి నీ జీవితంలో కూడా ఒక చిన్న ఇష్యూ జరిగితే మరి నువ్వెందుకు విమర్శించుకుంటావు అని ఎరుక రావాలి మనకు ఆ క్షణాన. ఆ ఎరుక వస్తేనే ఆ తప్పును సరి చేసుకోగలుగుతాం. తప్పును సరి చేసుకోకుండా నేను చేసేదే కరెక్ట్ అంటే అక్కడ ఎదగనంటే ఆ వ్యక్తి. గురువు గురువు అన్ని మార్గాల్లో చూపించారు మనకి. అన్ని మార్గాల్లో చూపించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు, ఏ గురువు కూడా. అసలు మనం అందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే ఆయన చూపిన మార్గమే ఈ ధ్యాన మార్గం. సత్యాన్ని తెలియచేశారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు పెంచేటప్పుడు తల్లిగా ఉండాలి, తండ్రి గురువు అని. తల్లి అంటే ఎంత ప్రేమగా బిడ్డలకి తన పెట్టాలి. ఒక తండ్రి బాధ్యతగా తన బిడ్డలు చక్కగా చూడాలి. ఒక గురువు ఏం చేస్తాడు? సత్యాన్ని తెలియచేస్తారు. ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలో మనం ఆచరించాలి. మనం ఎప్పుడు అధర్మంలో, అసత్యంలో, అన్యాయంలో జీవించకూడదు. ప్రతి క్షణం ఎరుకతో ఉండి సత్యంలో జీవిస్తూ ధర్మంగా, న్యాయంగా ఉన్నప్పుడు మన వైపు ఎవ్వరూ వేలెత్తి చూపించరు. వేలెత్తి చూపించిన తప్పు అవతల వాడిదని మనం గ్రహించాలి. మంచివాడు చూడండి, ఒక చెట్టుకు పళ్ళుంటేనే రాళ్ళేసి కొడతారంటారు చూడండి, కాయలుంటే. అలానే ఒక మంచివాడు ఎన్ని పనులు చేసినా కూడా వెనకాల ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలకు నువ్వు కనుక వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ధ్యానం అంతా లాస్ అయిపోతుంది, శక్తి అంతా కూడా. బ్లడ్ వచ్చి మొదలు మళ్ళా శక్తి ఏమి ఉండదు. అది నేర్పారు మనకైనా అక్కడ. నువ్వు ఏ విమర్శలకి లోనవ్వద్దు, ఏ అసత్యంలో జీవించవద్దు, నువ్వు సత్యంలో జీవించు. ఏంటి సత్యం? నీ శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతి క్షణం ఆ ధ్యాస పెట్టి నువ్వు ఏం చేస్తున్నావో గమనించుకుంటూ నీ భూమి మీద ఏ పర్పస్ కోసం అయితే వాటిని ఆచరించి నాకు నేర్పారు ఆయన. అలా నేర్చుకున్నప్పుడే మనం ఎదుగుతాం ఈ భూమి మీద. ప్రతిదీ ఆఖరికి చెప్పులు విడిచేటప్పుడు కూడా ఆయన చూడండి లైన్ గా పెట్టేవారు. నేను గమనించేదాన్ని సార్ చూడండి, అందరూ చెప్పులు అటో చెప్పు ఇటో చెప్పు గిరాట కొడతారు. ఆయన అంటే ఆ చెప్పులు కూడా నేను వేసుకున్నాను కృతజ్ఞత భావం తెలియచేసేవారు అంతర్ముఖంగా. ప్రతి దానిలో కూడా ఆయన అంత ఒక వస్తువు ఏంటి, దేనిని తీసుకున్నా కూడా మనం కూడా అంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మనం ఎదగలుగుతాం. ఎప్పుడైతే ఎదిగామో లోపల ఆనందాన్ని ప్రతి క్షణం ఆనందంలో జీవిస్తాం. అంత మహాత్ములు ఆయన అంత ఆనందంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన ప్రతి దానికి అంత మరి చూడండి, అందరి అనుభవాలు వినేవారు. మనందరి అనుభవాలు ఆయన తెలుసు. కానీ చూడండి, ఒక్కొక్కరు పెద్ద గురువులు వస్తే వాళ్ళ దగ్గర కూడా కూర్చుని వాళ్ళకి అక్కడ గంధం రాయటం వాళ్ళ అనుభవాలు వినేవారు.
నేను పెద్ద గురువునే, వీళ్ళ దగ్గర కూర్చోవడం ఆయన ఎప్పుడు చూపించలా. వాళ్ళ దగ్గర కూర్చుని నా ఓహో అనుభవం ఇదా అనుభవం అంటే తెలవనట్టుగా ఆయన అన్ని తెలుసు మన గురించి, మొత్తం టోటల్ స్కానింగ్ తెలుసు. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, వర్డ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మనిషి మొహాన్ని చూసి చెప్పొచ్చు, మనిషి మాటను చూసి చెప్పొచ్చు. అందుకే సారు ఎవరైనా ఏంటి విషయాలు సార్ ఎక్కడ కనపడినా అని అడిగేవారు. ఏంటి విషయాలు మేడం అంటే, విషయాలని కుటుంబం ధ్యానం చేస్తున్నాం ఏంటి అనుభవాలను అడిగేవారు. అంటే ఏంటి, మా వీళ్ళు మనసు పరంగా మాట్లాడుతున్నారా ఆత్మపరంగా మాట్లాడుతున్నారా స్కానింగ్ చేసేవారు సార్ అప్పుడు. మనం గనక ఆ సోల్ పరంగా మాట్లాడితే వాళ్ళకి అక్కడ ఎవరికి ఏ పని చేయాలో వాళ్ళకే వర్క్ కూడా అప్ చెప్పేవారు. చూడండి, నాకు చివరి క్షణం మైక్ ఇచ్చారంటే అదే అని తెలుసుకున్న ఆ గురువుని జ్ఞానాన్ని పంచు అని అక్కడ చాలకు చెప్పారు మనం. ఎందుకంటే మనం ప్రతి క్షణం ఆ సత్యాన్ని మనం టైం అయిపోయిందా మేడం, మనం గ్రహించాలి. మనం గ్రహించినప్పుడే ఎదగలుగుతాం. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు ధ్యానంకి వస్తున్నారు, వాళ్ళందరి దుఃఖాన్ని తీర్చే మన జ్ఞానాన్ని మనం విపరీతంగా ప్రచారం చేయాలి. చక్కగా శాకాహారం తీసుకోండి అని చెప్పాలి, దాంట్లో ప్రాముఖ్యత తెలియజేయాలి. పిరమిడ్స్ లోకి వెళ్ళి చెప్పాలి, పిఎంసి చూడమని చెప్పాలి. ఓన్లీ ధ్యానం చేసుకునే క్లాస్ చెప్పానంటే కాదు, పిఎంసి చూడడం వాళ్ళు సెల్ ఫోన్స్ లో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి. అప్పుడే మనం ఆ గురువు పాడు. ఎందుకంటే ఆయన కళల పంట పిఎంసి. ఎవరు ఏది చేయగలరో సపోర్ట్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు వెంకట గారు సినిమా తీస్తున్నారు, ఆయన కూడా ఎవరు ఏది చేయగలరో వాళ్ళు సపోర్ట్ ఇవ్వండి. ఎవరు ప్రతి ఒక్క మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా. సమయం అయిందా మేడం? మేడం మళ్ళా సార్ అరగంట అయినట్టు. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎన్నో మీరు సార్ దగ్గర ఏదైతే గమనించి ఆచరిస్తున్నారో ఆ విషయాలన్నీ మరొకసారి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.